హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ కేక్స్ అండ్ లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఎండలు కూడా చాలా ఎక్కువైపోయాయండి. మార్చ్ ఎండింగ్ సరికి ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి, ఉక్కబెట్టేస్తుంది. ఇంకా ఏప్రిల్ మే వచ్చిందంటే ఇంకా చాలా ఎక్కువైపోతాయి. దానివల్ల ఏంటంటే క్రీమ్ కూడా చాలా ఫాస్ట్గా మెల్ట్ అయిపోతుందండి హీట్కి. అందువల్ల కొన్ని వీడియోస్ అయితే షూట్ కూడా చేయటం లేదు. కేక్స్ చేసేటప్పుడు ఏంటంటే ఇంకా క్రీమ్ మెల్ట్ అయిపోతుంది. వీడియో షూట్ చేసుకొని కూర్చుంటే క్రీమ్ కూడా చాలా ఫాస్ట్గా మెల్ట్ అయిపోవడం వల్ల మనకి ఫినిషింగ్ చాలా కష్టం అవుతుంటుంది. అందువల్ల అయితే కొన్ని వీడియోస్ అయితే షూట్ చేయట్లేదండి. ఈరోజైతే నేను చాక్లెట్ ట్రఫుల్ కేక్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తానండి. దీనికోసం నేను ఏంటంటే బెంటో కేక్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. మీకు దీనికి 1/2 kg కానీ 1 kg కానీ కావాలంటే ఇది వచ్చేసి డబల్ క్వాంటిటీలో తీసుకుంటే ఈ మెజర్మెంట్స్ అనేవి సరిపోతుందండి. దీనికి నేను ఇంగ్రీడియంట్స్ ఏం తీసుకుంటున్నాను, తర్వాత చాక్లెట్ ఎంత తీసుకుంటున్నాను, క్రీమ్ ఎంత తీసుకుంటున్నాను అనేవి ఈ వీడియోలన్నీ అయితే డిస్కస్ చేస్తానండి. వీడియో అయితే లాస్ట్ వరకు ఎండింగ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఏంటంటే చెప్పేటప్పుడు కొన్ని టిప్స్ అలాంటివి ఉంటాయి కదా, మీరు స్కిప్ చేశారంటే అవన్నీ కూడా మిస్ అయిపోతుంటారు. అందుకోసం అయితే వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టుగైతే ప్లీజ్ ఒక లైక్ చేసేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం వచ్చేసి ఫస్ట్ 1 ఎగ్ తీసుకోవాలండి. 1 ఎగ్ తీసుకొని మనం కొంచెం బీట్ చేసుకోవాలి. ఒక 2 minutes వరకు మనం బీట్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసేది బెంటో కేక్ కోసం కాబట్టి 1 ఎగ్ అయితే సరిపోతుంది. కొంచెం ఫోమీగా వచ్చినంత వరకు బీట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ప్రీహీట్ పెట్టే ఉంచానండి. ఒక 10 minutes ప్రీహీట్ చేసుకొని ఉంచుకోవాలి స్టవ్ మీద. ఇప్పుడు వచ్చేసి 1/2 కప్పు షుగర్ తీసుకోవాలి. ఈ షుగర్ పౌడర్ని కూడా మనం 2 బ్యాచెస్ కింద వేసుకొని మనం బీట్ చేసుకోవాలి. ఒకేసారి అంటే అంతా వేసేయకుండా 2 times అయితే మనం వేసుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి ఇది ఫ్లేవర్లెస్ ఆయిల్ అండి. 1 tablespoon వచ్చి తీసుకోవాలి. నేను ఏంటంటే 2 times వేసాను, అది 1/2 tablespoon అండి. అందుకే నేనైతే 2 times వేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి పావు టీ స్పూన్ వచ్చేసి వెనీలా ఎసెన్స్, ఇంకా పావు టీ స్పూన్ వచ్చేసి చాక్లెట్ ఎసెన్స్. ఇవి కూడా వేసుకొని మళ్ళీ ఒక 2 minutes మనం బీట్ చేసుకోవాలి. కొంచెం ఫోమీగా అయినంత వరకు కూడా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇంకా బ్లెండర్ అనేది ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకొని ఒక్కసారి స్పాచులాతోని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కకు పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం వచ్చేసి డ్రై ఇంగ్రీడియంట్స్ అనేవి తీసుకోవాలి. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ ఏంటంటే 1/2 కప్ వచ్చేసి మైదా తీసుకోవాలి. అంటే మనం 1/2 కప్పు షుగర్ పౌడర్ తీసుకున్నాం కదా, సేమ్ అదే కప్పుతోని మనం 1/2 కప్ వచ్చేసి మైదా తీసుకోవాలి. మైదా షుగరు ఈ రెండు కూడా ఈక్వల్గా తీసుకోవాలండి మనము. నెక్స్ట్ వచ్చేసి కోకో పౌడరు 1 tablespoon అన్నమాట. ఇది 1/2 tablespoon అని చెప్పాను కదా, దీంతో నేనైతే 2 times వేసుకుంటున్నాను. 1 tablespoon వచ్చేసి కోకో పౌడరు, పావు టీ స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. ఇంకా 1/8 teaspoon వచ్చేసి బేకింగ్ సోడా వేసుకోవాలి. అంటే పావు టీ స్పూన్లో సగం వచ్చేసి బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మనం ఒకసారి బాగా జల్లించేసుకోవాలి. డ్రై ఇంగ్రీడియంట్స్ అంటే ఇవే. ఈ మొత్తం జల్లించేసుకున్న తర్వాత మనం వచ్చేసి ఈ ముందుగా బీట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్ దాంట్లోని మొత్తం అంతా కూడా ఇది ఒక 2 times వేసేసుకొని ఒకసారి స్పాచులాతో ఇలా మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం అంతా ఒకసారి వేయకండి, 2 times అయితే వేసుకొని మనం కలుపుకోవాలన్నమాట. నేను వచ్చేసి ఇది 3 inch మనకి బెంటో కేక్స్ అంటే 3 inch అయితే సరిపోతుందండి. మనకి కరెక్ట్గా బాక్స్లోకి బెంటో బాక్స్లోకి సెట్ అయిపోతుంది. 3 inch టిన్ మనం తీసుకున్నామంటే, మనం సేల్ చేయడానికి కోసమైనా సరే 3 inch టిన్ తీసుకుంటే సరిపోతుంది. ఇది 1/2 teaspoon వచ్చేసి మిల్క్ యాడ్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి ఆప్షనల్.
ఏంటంటే బ్యాటర్ అనేది మీకు థిక్గా అనిపిస్తే కనుక ఈ 1/2 టీ స్పూను మిల్క్ అనేది యాడ్ చేసుకొని మనం కలుపుకోవచ్చు అనమాట. అప్పుడు కొంచెం రిబ్బన్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. థిక్గా లేదు, నార్మల్గా ఉందంటే పర్వాలేదు అనుకుంటే మాత్రం దీన్ని కట్ చేసేయవచ్చు. మిల్క్ వేసుకొని అవసరం లేదు. థిక్గా ఉంటేనే మనం యాడ్ చేసుకోవాలి మిల్క్ అనేది. మీకు ఏ డౌట్ వచ్చినా కూడా నాకు కామెంట్ సెక్షన్లో పెట్టారనుకోండి, నేను చూసిన వెంటనే తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. తర్వాత టిన్కి వచ్చేసి మనం ఇలా ఆయిల్ గ్రీస్ చేసేసుకొని మొత్తం అంతా కూడా బ్యాటర్ షిఫ్ట్ చేసుకొని ఒక్కసారి టిన్ని ట్యాప్ చేసేసి మనమైతే ఈ ప్రీహీట్ చేసుకున్న దాంట్లో పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి నేను వెయిట్ చెక్ చేస్తున్నాను. మనం బెంటో కేక్ కోసం అని కదా తీసుకున్న మెజర్మెంట్స్. దానికైతే నాకు ఎంత వచ్చిందంటే ఈ బ్యాటరు 160 గ్రామ్స్ అయితే వచ్చిందండి. ఈ 160 గ్రామ్స్ ఏంటంటే మనం బేక్ చేసిన తర్వాత స్పాంజ్ అనేది కొంచెం వెయిట్ తగ్గుతుంది. తర్వాత వచ్చేసి మనం పై లేయర్లో కొంచెం చిన్నది కట్ చేస్తాం కదా, చిన్న వెట్టగా ఏదైనా వచ్చినా సరే పైన కొంచెం చిన్నది కట్ చేస్తాము. తర్వాత వచ్చేసి సైడ్స్ కొంచెం స్క్రాప్ చేసుకుంటే మనకి ఏంటంటే బెంటోకి ఎన్ని గ్రామ్స్ అయితే మనకి మ్యాక్సిమం ఎంత మనకి 125 గ్రామ్స్ అయితే తీసుకుంటాము. బెంటో అంటే పావు కిలో కాబట్టి 125 గ్రామ్స్ అయితే మనం తీసుకుంటాం కాబట్టి మనకి ఆ స్పాంజ్ వెయిట్ వస్తే సరిపోతుంది. దాని మీద ఒక 5 to 10 గ్రామ్స్ ఎక్స్ట్రా వచ్చినా ఏం ప్రాబ్లం లేదండి. మనం హోమ్ మేడ్లో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఎలాగా కొంచెం వెయిట్ అనేది ఎక్కువే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ ట్రఫుల్ కోసం చాక్లెట్ అనేది తీసుకుంటున్నాను. చాక్లెట్ వచ్చేసి నేను దీనికోసం బెంటో కేక్ కోసం చేస్తున్నాను కాబట్టి నేను 125 గ్రామ్స్ అయితే తీసుకున్నానండి. చాక్లెట్ కాంపౌండ్ వచ్చేసి డార్క్ కాంపౌండ్ 125 గ్రామ్స్ తీసుకున్నాను. తర్వాత వచ్చేసి క్రీము 65 గ్రామ్స్ అయితే నేను తీసుకున్నాను. కరెక్ట్గా ఇది దీనికైతే సరిపోతుంది. అది ఎలా అంటే సేమ్ నేను స్టార్టింగ్లో చూపించాను కదా కేక్, ఆ డిజైన్కి అయితే ఇది సరిపోతుంది. లేదు ఇంకా ఎక్స్ట్రాగా మేము డిజైన్ చెయ్యాలి అనుకుంటే మాత్రం కాంపౌండ్ ఇంకొంచెం ఎక్స్ట్రాగా తీసుకొని మిల్క్ కూడా ఎక్స్ట్రా తీసుకోవాలి. ఏదైనా సరే మనం చాక్లెట్ 2 రేషియోస్ తీసుకుంటే క్రీమ్ వచ్చి 1 రేషియో తీసుకోవాలన్నమాట. అంటే 2:1 రేషియోలో తీసుకోవాలి. ఇప్పుడు మనం గనాచు ప్రిపేర్ చేసామనుకోండి, ఏంటంటే ఎలా తీసుకుంటాము, చాక్లెట్ 1 కప్ తీసుకున్నాం అనుకోండి, గనాచ్ అదే క్రీమ్ వచ్చేసరికి 2 కప్స్ తీసుకుంటాం కదా. ట్రఫుల్కి నుంచి మనము చాక్లెట్ 2 పోర్షన్స్ తీసుకుంటే క్రీమ్ వచ్చేసి 1 పోర్షనే తీసుకోవాలన్నమాట. 2:1 రేషియోలో తీసుకోవాలి. ఇది నేను డబల్ బాయిలింగ్ మెథడ్లోని మెల్ట్ చేసుకుంటున్నాను కాబట్టి కొంచెం వాటర్ బాయిల్ చేసుకొని ఇలాగా మెల్ట్ చేసుకుంటున్నాను చాక్లెట్ అంతా కూడాని. డైరెక్ట్గా కూడా మనం స్టవ్ మీద పెట్టేసుకోవచ్చండి. పెట్టుకొని ఈ చాక్లెట్ అనేది మెల్ట్ చేసుకోవచ్చు. ఇది బాగా మెల్ట్ అయిన తర్వాత ఏంటంటే మనం ఫ్రిడ్జ్లోని కాసేపు పెట్టేసామంటే ఈ చాక్లెట్ అంతా కూడా కొంచెం స్టిక్కీగా తయారవుతుంది. ఐ హోప్ నేను చెప్పిందంతా కూడా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి. ఒకవేళ ఏమైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఈ కేక్ వచ్చేసి బేక్ అయిపోయిందండి. ఇది కాసేపు చల్లారిన తర్వాత నేను కట్ చేసుకొని మీకు ఫినిషింగ్ అనేది అదే ఫిల్లింగ్స్ అండ్ ఫినిషింగ్ అనేది ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. నేను వచ్చేసి దీన్ని 3 లేయర్స్ కింద అయితే కట్ చేసుకున్నాను. వీడియో కొంచెం లెంతీగానే ఉంటుందండి. అంటే కొంచెం డీటెయిల్డ్గా చెప్పాలని చెప్పేసి నేను కొంచెం లెంత్ పెంచాను. అందుకే ఎక్కడ స్కిప్ చేయకుండా మీరైతే చూడండి. స్కిప్ చేస్తే ఏంటంటే కొంచెం మిస్ అవుతారు. చూసారా, స్పాంజ్ అయితే చాలా బాగా వచ్చింది. ఈ పైన డూమ్ షేప్ వచ్చింది చూసారా చిన్నది, అది అయితే కొంచెం కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఎందుకంటే మరీ డూమ్ షేప్ లాగా వచ్చేస్తాయి కదా, మనం ఏ కేక్స్ చేసినా పైన డూమ్ షేప్ లాగా వచ్చేటప్పుడు ఏంటంటే చిన్న లేయరు కట్ చేసేసామనుకోండి కొంచెం ఫ్లాట్ అవుతుంది అనమాట. మనం సెకండ్ లేయర్ పెడతాం కదా, అప్పుడు వచ్చేసి కొంచెం మనకి ఫ్లాట్ అవుతుంది. నేను వచ్చేసి ఇలా 3 లేయర్స్ కింద కట్ చేసుకున్నాను.
మనం సేల్ కోసం అయితే మాత్రం ఒక్కొక్కసారి 2 లేయర్స్ కింద కట్ చేస్తే సరిపోద్దండి. ఎందుకంటే మనం ఇది కొంచెం వెయిట్ ఎక్కువ వచ్చేస్తది. ట్రఫుల్ వెయిట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటది కాబట్టి దాన్ని బట్టే మనం లేయర్స్ కట్ చేసుకొని కస్టమర్‌కి అనేది మనం సేల్ చేసుకోవాలనమాట. 3 లేయర్స్ కట్ చేసామనుకోండి ఏంటంటే కొంచెం ట్రఫుల్ ఎక్కువ పడతది. వెయిట్ కూడా కొంచెం ఎక్కువైపోతది. దాన్ని బట్టే మనం ఏంటంటే 2 లేయర్స్‌లో మనం పెట్టాలా? లేకపోతే 3 లేయర్స్ పెట్టాలా? అనేది ఒక ఐడియా వస్తుంది. 2 లేయర్స్‌లో పెట్టినంత మాత్రాన ఏం చిన్నది రాదండి. స్పాంజ్ హైట్ కూడా పెరుగుతుంది కదా సరిపోతుంది. నేనొచ్చేసి దీనికి మిల్క్‌లో సోక్ చేసుకున్నానండి. మిల్క్‌తో చేసుకుంటే ఏంటంటే కొంచెం టేస్ట్ ఇంకా బావుంటదనమాట. మనం దీన్నే మనం షుగర్ సిరప్‌తో కూడా మనం సోక్ చేసుకోవచ్చు. 2 కూడా ఏం ప్రాబ్లమ్ లేదు. ఎలా అయినా మనం సోక్ చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం సోక్ చేసుకునేటప్పుడు నార్మల్ కేక్ కన్నాని ట్రఫుల్ కేక్ ఏంటంటే కొంచెం తక్కువగా సోక్ చేసుకోవాలండి. ఎందుకంటే లేకపోతే లేయర్ పెట్టేటప్పుడు ఏంటంటే బాగా స్లిప్ అయిపోతది. కొంచెం వాటర్ కొంచెం ఎక్కువయిందంటే మాత్రం బాగా స్లిప్ అయిపోతుంటది. అందువల్ల కొంచెం తగ్గించుకోవాలి. మనం వాటర్ అయినా సరే, మిల్క్ అయినా సరే ఏదైనా సరే మనం కొంచెం తగ్గించి వేసుకొని ఆ ట్రఫుల్ అనేది పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఏంటంటే మనం డైరెక్ట్‌గా స్పాచులాతోని క్రీమ్ అది పెడతాం కదా! సేమ్ ఆ టైప్‌లో దీనికైతే అస్సలు పెట్టలేమండి. అందువల్ల ఏంటంటే మనం పైపింగ్ బ్యాగ్‌లోకి ఈ ట్రఫుల్ అనేది వేసేసుకొని ఇలాగా లైన్స్ లాగా ఇచ్చేసుకొని తర్వాత వచ్చేసి ఈ ఈ స్పాంజ్ అనేది పైన అలా పెట్టేసుకోవాలండి. స్పాచులాతోని అస్సలు కదపకూడదు ఇంకా. కదిపితే మాత్రం ఇది పక్కకి సైడ్ అది అయిపోతుంటది. జారిపోతుంటదనమాట. నేను అప్పటికి కూడా చాలా వరకు కూడా ట్రై చేస్తున్నాను గానీ చూస్తున్నారా సైడ్‌కి ఎలా స్లిప్ అయిపోతుందో, జారిపోతుంది బాగాని. ఒకసారి ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత ఏంటంటే సెట్ అయిపోతదండి. ఆ పెట్టేటప్పుడే మనం ఏంటంటే కొంచెం స్ట్రెయిట్‌గా పెట్టుకొని మనం ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే సెట్ అయిపోద్ది. తర్వాత ఫినిషింగ్ కొంచెం నీట్‌గా చేసేసుకుంటే సరిపోతుంది. నేను చేసేటప్పుడు ఏంటంటే కొంచెం మిల్కు ఎక్కువైపోయిందండి. అందువల్ల కొంచెం జారుతుంది. మీరైతే కొంచెం తగ్గించేయండి. ఈ పై లేయర్‌కి వచ్చేసరికి ఇది ట్రఫుల్ అయిపోయింది. దానివల్ల ఏంటంటే నేను కొంచెం ఈ స్పాచులాతోనే తీసి వేశాను. కానీ చాలా స్లోగా ప్యాలెట్ నైఫ్‌తోనైతే తిప్పుకోవాల్సి వస్తదనమాట. మనం క్రీమ్ చేసినట్టుగా అటు ఇటు తిప్పేస్తానంటే ఈ కేక్ అయితే అస్సలు అవ్వదు. చాలా జాగ్రత్తగా చెయ్యాలిది. మీరు చేసేటప్పుడు ఏంటంటే ముందే పైపింగ్ బ్యాగ్‌లోకి ట్రఫుల్ అనేది కొంచెం ఎక్కువగా వేసుకోండి. వేసేసుకుంటే మనకి ఇలాగా ప్యాలెట్ నైఫ్‌తో మళ్ళీ లాస్ట్‌లో పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు. ముందే పెట్టుకొని మనం మొత్తం అంతా కూడాని సైడ్స్ కూడా మనం ఆ పైపింగ్ బ్యాగ్‌తోనే ఇచ్చేసుకున్నాం అనుకోండి. జస్ట్ స్క్రాపర్‌తోని మనం స్క్రాప్ చేసేసుకుంటే సరిపోద్ది. క్రమ్ కోట్ అయితే చేసేసుకున్నాను. కొంతసేపు అయితే నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తానండి. స్క్రాప్ కూడా చాలా నెమ్మదిగా చెయ్యాలి దీన్ని. ఫాస్ట్‌గా తిప్పకూడదు. ఈ ఫ్రిడ్జ్‌లో కాసేపు అయితే సెట్ అయిపోయిందండి. ఇంకా పైపింగ్ బ్యాగ్‌లోకి అయితే నేను మొత్తంగా వేసేసుకొని ఇలా లైన్స్ లాగా ఇచ్చేసుకుంటున్నాను ఫినిషింగ్ కోసం. నేను ఇది ఏంటంటే డిజైన్ నాజిల్ పెట్టేసానండి. మనం సైడ్స్ బోర్డర్ లైన్ ఇస్తాం కదా! ఆ నాజిల్ చిన్నది ఉంటుంది కదా! నేను అదే పెట్టేసి వేసేసాననమాట. ఎందుకంటే పైన కూడా చిన్నది సైడ్ బోర్డర్స్ కూడా దాంతోనే ఇచ్చేయవచ్చులే అనేసి నేను ఇంక అందుకే ఇందులోనే వేసేసాను. ఇది వేసిన తర్వాత జస్ట్ ఇంకా చాలా స్మూత్‌గా మనం ఏంటంటే ఇది స్క్రాప్ చేస్తూ ఉండాలి. ఇది మనం స్క్రాప్ చేసేటప్పుడు ఏంటంటే మనం కొంచెం వేడి నీటిలోని స్క్రాపర్ అనేది తడుపుకొని మనం స్క్రాప్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది కొంచెం నీట్‌గా వస్తుంది. ఇంకా పైన కూడాని అదే స్క్రాపర్‌తోని నెమ్మదిగా స్క్రాప్ చేసేసుకోవాలి. ఇంకా ప్యాలెట్ నైఫ్ అనేది పెట్టకూడదు.
అంటే పెట్టకూడదు అని కాదు, అంటే మనం చేయగలిగితే పెట్టుకోవచ్చండి. లేదంటే మాత్రం మనం స్క్రాపర్‌తోనే మేనేజ్ చేసేసుకుంటే బెస్ట్. దాంతోనే ఫినిషింగ్ వస్తుంది. పల్లెట్ నైఫ్‌తో ఏంటంటే అటు ఇటు కదుపుతాం కాబట్టి మళ్ళీ లైన్స్ లాగా పడిపోతుంది. అందుకని స్క్రాపర్‌తోనే చేసుకుంటే నీట్‌గా వచ్చేస్తుంది. తర్వాత ఇదే దీంతోనే నేనొచ్చేసి ఈ ఈ నాజిల్‌తోనే నేను చిన్న బోర్డర్ అనేది ఇచ్చేసుకున్నానండి. నేను తీసుకున్న ఈ ట్రఫుల్ అయితే ఈ డిజైన్‌తో సహా నాకు ఇలాగా సరిపోయింది. ఇంకా మిగలలేదు అస్సలు కూడాని. ఇలా సింపుల్‌గా డిజైన్ ఇచ్చేసిన తర్వాత పైన వచ్చేసి కొంచెం స్ప్రింకిల్స్ అనేవి, ఈ సిల్వర్ స్ప్రింకిల్స్ అనేవి యాడ్ చేశాను. మరి ఈ కేక్ అనేది మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేసి అయితే చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.